ఇది అలీమంట, నాకు తెలీదు. మా పెద్ద పిన్నాల చిన్న కదా ఫ్రైడే వ్లాగ్లో సండే పైన థర్డ్ ఫ్లోర్ వేయబోతున్నారని. సండే కాదు, సాటర్డేనే స్టార్ట్ చేస్తారనమాట. ఆల్రెడీ వర్క్ అని కచ్చంబర్ లాగా ఉల్లిపాయలు వేస్తాను, టమాటీలు వేస్తాను అంటే టేస్ట్ మారిపోద్ది. మా పిన్ని చేసిందంట అకేపాలో నా వీడియో చూసి. నేను అందులో ఉల్లిపాయ వేయలేదు. కావాల్సిన పెరుగు ప్యాకెట్ తీసుకున్నాం, మరి ఇంకెళ్ళి. వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. మన రంజాన్ నెలలో డే 10 అనమాట. లేట్ చేయకుండా ఫటాఫట్ ఫ్రెష్ అప్ అయిపోయి మన మీల్ కంప్లీట్ చేద్దాం. అదే షైరీ సేమ్ మీల్ అనమాట. నిన్న బ్లాగ్ నైట్లో ఏదైతే తిన్నాం, ఈరోజు మార్నింగ్ షైరీలో అదే మీల్. రైస్, ఎగ్, చికెన్, ఫిష్, మన క్యారెట్, కీరా, దాల్, ఇది కొత్తిమీర చట్నీ అనమాట, అండ్ కార్డ్. ఫినిష్. ఎస్, అదే మీరు అనుకున్నది సరి అయిపోయింది కాబట్టి ఇంకా మస్జిద్కే బయలుదేరా అనమాట. నమాజ్ చదువుకొని వచ్చి నిన్నటిది డే 9ది ఏదైతే వ్లాగ్ ఉందో అది అప్లోడ్ చేసేద్దాం. ఓకే, కలుద్దాం మరి. లొకేషన్ చూసి ఐడియా వచ్చేస్తుంది మీకు. జిమ్కి వచ్చేసాం అనమాట. ఈ రోజు కూడా నిన్నట్లాగే 10:50కే వచ్చేసాం జిమ్కి. ఈరోజు వర్కౌట్ ఏంటి అని చూస్తున్నాను. చేస్తే చెస్ట్ చేయాలా లేదా మళ్ళీ లెగ్స్ వర్కౌట్ చూద్దాం పైకి వెళ్ళాక ఏటది. 5, 4, 3, 2, 1 more. టైం 1:05 PM అవుతుంది. జిమ్కి రావడం, వర్కౌట్ ఫినిష్ చేసేయడం అంతా అయిపోయింది. అయితే లెగ్స్ వర్కౌట్ చేశాను అనమాట. లెగ్స్ వర్కౌట్లో ఒక 2 వేరియేషన్స్ చేశాను, లెగ్ ఎక్స్టెన్షన్ అండ్ స్క్వాట్స్. అండ్ దాని తర్వాత మళ్ళీ ట్రైసెప్స్ చేశాను అనమాట. ట్రైసెప్స్లో ఒక 2 వేరియేషన్స్ చేశాను. ఇలాగా ఈ విధంగా వర్కౌట్ అయిపోయింది. ఈరోజు వీడియో తీయలేదు వర్కౌట్ది నేను, ఎందుకంటే చెప్తే ఐడియా వచ్చేస్తుంది కానీ నీకు. నన్ను ఫాలో చేస్తున్నారంటే మ్యాక్సిమం జిమ్ గురించి అయితే నాలెడ్జ్ ఉంటుంది. ఒకవేళ నాలెడ్జ్ లేకపోతే ఆల్రెడీ నేను నా ముందు బ్లాగ్స్లో కూడా పెట్టాను లెగ్స్ వర్కౌట్స్ అండ్ ట్రైసెప్స్. కాకపోతే వేరియేషన్ మాది, ఒక్కొక్కసారి ఒక్కొక్క వేరియేషన్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు చేసింది చేయవు, చేసి ఫినిష్ అయిపోయింది. మస్తుగా నిద్ర వస్తుంది. మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదివేసుకొని 1:30 ఇప్పుడు నమాజ్ ఉండదు కదా మధ్యాహ్నం ఉంది. నమాజ్ చదువుకొని ఆకాశాన్ని ఇంటికి వెళ్ళి ఆకాశాన్ని కలిసి మళ్ళీ మనం బయలుదేరిపోవడం ఇంటికి. ఇదన్నమాట వ్యాపారం. నిన్నటి వ్లాగ్లో పెట్టాను కదా, ఫ్రైడే వ్లాగ్లో సండే పైన థర్డ్ ఫ్లోర్ వేయబోతున్నారని. సండే కాదు, సాటర్డేనే స్టార్ట్ చేస్తారనమాట. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఎంబీపీ మస్జిద్. నేనే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చా. నాకు తెలియదు, నేను సండే అనుకున్నాను. మ్యాక్సిమం సండే వేస్తారు కదా, ఆ విధంగా సండే వేస్తారేమో అనుకున్నాను, కానీ సండే కాదు, ఈరోజు వేస్తున్నారు. మస్జిద్ నుంచి బయలుదేరి మనం ఆకాశన్నల్లా ఇంటికి వచ్చేసాం అన్నమాట. కొంచెం మాట్లాడి తర్వాత బయలుదేరిపోతాం ఇంటికి. టైం వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా మెట్లు ఎక్కుని వెళ్ళిపోవడం 4th ఫ్లోర్కి. లిఫ్ట్ మెయింటెనెన్స్ అవుతుంది అనమాట. చేసింది లెగ్స్ వర్కౌట్, మళ్ళీ దానికి తగ్గట్టు మెట్లపై నుంచి నడుచుకొని వెళ్ళాలి. వెళ్ళలేదు మరీ అంతగా ఏం చేసేలేదు, ఫాస్టింగ్లో ఉన్నాం కాబట్టి అలా చేశాను అనమాట వర్కౌట్.
ఫాస్టింగ్ లేకపోయి ఉంటే ఇంకో విధంగా ఉండదు వర్కౌట్, నడవడానికి కూడా కష్టం అయిపోతుంది. అది టైం ఏమొచ్చి 3:50 అవుతుంది అనమాట. 4:30 కల్లా మనం అంతే. మనది సాయంత్రం 8 నమాజ్ టైం ఉంటుంది కదా, 4:45కి నమాజ్ అవుతాం కదా, ఆ టైం కల్లా చేరుకుంటాం. నమాజ్ టైం కల్లా చేరుకుంటాం మ్యాక్సిమం. ఇక మ్యాక్సిమం స్పీడ్ మెయింటైన్ చేస్తే అలా ఉండుగా అన్నమాట. మాట అసలు తొందరగా బయలుదేరిపోవాలి. రేపు ఎర్లీగా వెళ్ళాలి. రేపు స్పెషల్ ఉందన్నమాట కొద్దిగా. రేపు చేసి చేయగానే జిలాని అనమాట. బ్లాగ్లో చూపిస్తాయి. పిల్లలందరూ కలిసి ప్లాన్ చేస్తున్నారనమాట. ఏంటి ప్లాన్ చేస్తున్నారు ఏంటి అనేది చూపిస్తా, చూడండి. అంతవరకు వెయిట్ చేయాలి. మరి ఇంకా ఆపుదాం ఎక్కడికి వీడియో, ఎందుకంటే మనం 4:30 కల్లా చేసుకోవాలి కాబట్టి ఉండాలి. నమాజ్కి వెళ్ళి వచ్చేసా, టైం 5 అవుతుంది. అయితే ఈరోజు 10th డే కదా, మనం ఇఫ్తార్లో సెకండ్ డే అనుకుంటాం ట్రై చేసా. అదే మొత్తం అన్ని సలాడ్ టైప్లో కలిపి పెరిగేసి మించుమించు 8 days అయిపోయింది తిని. మళ్ళీ ఈరోజు ట్రై చేద్దాం, అదే డిఫరెంట్గా కొద్దిగా 1-2 ఫ్రూట్స్ ఎక్కువ కూడా యాడ్ చేద్దాం అనమాట. దానికోసం వెళ్ళి ఫస్ట్ మనం పెరుగు ప్యాకెట్ తీసుకోవాల్సిందే. మరి ఒక 1/2 లీటర్ పెరుగు ప్యాకెట్ తీసుకున్నాం అనుకోండి, సరిపోద్ది. ఇంచుమించు ఒక 6 members దాకా తినొచ్చు 1/2 లీటర్ పెరుగు ప్యాకెట్ తీసుకుంటే. 1/2 లీటర్ పెరుగు ప్యాకెట్ అండ్ దానికి తగ్గట్టు అన్నీ వేస్తాం కాబట్టి, మిగతా ఇంగ్రీడియంట్స్ బాయిల్డ్ చనా అవన్నీ వేస్తాం కాబట్టి ఫ్రూట్స్ మనకి సరిపోద్ది. ఇంకా ఎక్కువ మంది తినాలి, ఒక 10 members 15 members వెళ్తే మాత్రం 1 kilo కవర్ తీసుకోవాలన్నమాట. 1/2 kilo సరిపోద్ది తీసుకుంటే. మనకి కావాల్సిన పెరుగు ప్యాకెట్ తీసుకున్నాం. మరి ఇంకెళ్ళి రెడీ చేద్దాం. అయితే ఒక్క పెరుగు ప్యాకెట్ గురించి వచ్చాం అనమాట నమాజ్ చదువుకొని. ఎందుకంటే మెయిన్ అది, మిగతావన్నీ మ్యాక్సిమం ఫ్రూట్స్ కానీ అన్నీ ఇంట్లోనే ఉన్నాయి, ఏం తీసుకొని అవసరం లేదు. దిగిపోదాం, రంగులు దిగిపోయి చేద్దాం అన్నీ. అయితే తీసుకొని వచ్చేసావు పెరుగు ప్యాకెట్ ఇంటికి. అండ్ మాకు ఆ సలాడ్కి కావాల్సిన అన్నీ రెడీ కూడా చేసి పెట్టేసాను అనమాట. ఇంకా టైం వేస్ట్ ఉంది కానీ చూపిస్తా చూడండి. నేను కావాల్సింది పెరుగు ఇందాక తీసుకొచ్చాం కదా, అది. దాంతోపాటు మీ దగ్గర ఏదైతే ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటాయో, ఇది అదేని కాదు, ఇప్పుడు నా దగ్గర ఇవి ఉన్నాయి ప్రజెంట్ కాబట్టి ఇవి కట్ చేసా. క్యారెట్, కీరా, యాపిల్, ఇదేమొచ్చి సపోటా, చీకు అంటారు కదా, ఇది మస్క్ మిలాన్, వాటర్ మిలాన్, అండ్ ఇందులో పపాయ. ఇవి నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట. దీంతోపాటు ఇది బాయిల్డ్ చనా అండ్ హనీ ఉండాలి. దాంతోపాటు ఏమొచ్చి డ్రై ఫ్రూట్స్. ఇవన్నీ కలిపేసి ఇప్పుడు ఇందులో మిక్స్ చేసేయాలి. కచ్చంబర్ లాగా ఉల్లిపాయలు వేస్తాను, టమాటీలు వేస్తాను అంటే టేస్ట్ మారిపోద్ది. మా పిన్ని చేసిందంట అక్కేపాలో నా వీడియో చూసి. నేను అందులో ఉల్లిపాయ వేయలేదు, ఉల్లిపాయ వేసి కట్ చేసి పెట్టింది అనమాట. ఇది మా పిన్ని గురించి పెడుతున్నాను. ఇది మళ్ళీ క్లియర్గా చూపించాను కదండి. ఉల్లిపాయ టమాటా అవసరం లేదు, కావాలంటే టమాటా యాడ్ చేసుకోవచ్చు, ఉల్లిపాయ యాడ్ చేయకూడదు. ఉల్లిపాయ యాడ్ చేస్తే ఫ్లేవర్ మారిపోతే కచ్చంబర్లా ఉంటుంది. ఫ్రూట్స్ ఏదున్నా యాడ్ చేసుకోండి కానీ ఉల్లిపాయ మాత్రం యాడ్ చేయకండి. 1కి 10 సార్లు చెప్తున్నా, అర్థమైందా? ఇదన్నమాట. అంతా మిక్స్ చేసి చూపిస్తా. ఇదిగోండి, మా పెరుగులో ఫస్ట్ వేయాల్సింది బాయిల్ చనా, పూరా దాల్ కంప్లీట్. ఏ సొబ్బి దాదాలి కా, ఏ 2 మోజా లాస్ట్ మే, ఇది లాస్ట్లో వేయాలన్నమాట. బనానాస్ అది కట్ చేసి, ఇది మనం కట్ చేసి పెట్టింది క్యారెట్, కీర, అదే అన్ని ఫ్రూట్స్ చూసారు కదా, అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి కానీ ఉల్లిపాయ లేదు. ఉల్లిపాయ వేయకండి, మళ్ళీ చెప్తున్నాను, ఉల్లిపాయని కానీ వేసేయగలండి. ఇది డ్రై ఫ్రూట్స్ అనమాట. ఇది ఇదంతా మిక్స్ చేసి ఇప్పుడు స్పూన్తో, దాని తర్వాత లాస్ట్లో దాని మీద బనానా వేయడానికి కట్ చేసి అండ్ ఇది హనీ కూడా ఉంది, మర్చిపోయాం వేయడం. హనీ కూడా डालते जा मैं बोलता हूँ. हाँ बस मिक्स कर दल को. ఇదన్నమాట వ్యాపారం. ఇంకా దీని మీద లాస్ట్ బనానాస్ కట్ చేస్తే అయిపోయినట్టే. ఇదిగోండి ఫినిషింగ్ టచ్ అనమాట. పైన బనానాస్ కట్ చేసేస్తాం. ఇది ఇంకా ఫ్రూట్స్ మిగిలిన ఇది కట్ చేసి ఇందులో పెట్టేస్తే మన ఇఫ్తార్ది రెడీ అయిపోయినట్టే. దాంతోపాటు బాయిల్డ్ ఎగ్స్ అండ్ బాయిల్డ్ స్వీట్ పొటాటో ఇది మనది ఈరోజు మీరు చూపిస్తా లాస్ట్లో చూపిస్తా.
అయితే ఇది మన ఫైనల్ ఇదనమాట. ఇది ఫ్రూట్స్ చెప్పాను కదా ఆల్రెడీ. అదే బాయిల్డ్ స్వీట్ పొటాటో, బాయిల్డ్ ఎగ్స్. ఇది అలీమంట. నాకు తెలీదు, మా పెద్ద పిన్నాల చిన్న కూతురు చేసింది. పెద్ద పిన్నాల చిన్న కూతురు చేసి పంపించింది. ఇది మా పెద్ద పిన్ని చేసి తెచ్చింది. బజ్జీ పకోడీ. ఇదేమొచ్చి ఇందాక సిటీ నుంచి వచ్చాను కదా, ఆకాశాన్ని ఇచ్చాడులేండి స్వీట్స్ ఇవి. నేను తిన్నో ఇంట్లో గురించి అని చెప్పి ఇచ్చాడు. ఇదేమొచ్చి తెలుసు కదా, మజిద్లో ఇస్తారు గంజి, అందులో వేసుకునేది తాగడానికి. ఇది మళ్ళీ ఇంకోటి వచ్చింది, పాస్తా. ఇది ఇవన్నీ 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 ఉన్నాయి కానీ ఇందులో నేను ఏం తిందాను మీ అందరికి తెలుసులేండి. అదనమాట. అయితే తిన్న వెంటనే వాకింగ్ వచ్చేసానంటే అర్థం చేసుకోండి, మస్జిద్కి వెళ్తున్నాను. అజాం కూడా స్టార్ట్ చేస్తారు. ఈరోజు ఐటమ్లు మాత్రం చాలా ఎక్కువ అయిపోయాయి, కానీ నేను తినేది రొటీనే. నేను తినలేని ఐటమ్లు ఎక్కువైపోయాయి ఈరోజు. అదే ఓకే. అయితే మరి నమాజ్ నుంచి వచ్చి మిగతా పని కానించేద్దాం, మిగిలినవి. అయితే ఇఫ్తార్ చేసి నేను మస్జిద్కి వెళ్ళాను కదా, మస్జిద్కి వెళ్ళాక మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇంటికి వచ్చి అది ఏదైతే మిగిలింది తినేసి మళ్ళీ మస్జిద్కి వెళ్ళి మళ్ళీ నైట్ నమాజ్ చదువుకొని వస్తాను. డైరెక్ట్ లాస్ట్ మీల్ అనమాట. లాస్ట్ మీల్ ఈరోజు డిఫరెంట్. మన లాస్ట్ మీల్లో ఈరోజు చికెన్ లేదు, ఓన్లీ ఎగ్ విత్ టమాటో కర్రీ అనమాట. దాంతోపాటు ఏమొచ్చి ఇది వెజ్జెస్, క్యారెట్ అండ్ కీరా, పుదీనా చట్నీ. ఇది మన లాస్ట్ మీల్. చికెన్ ఫినిష్ అయిపోయింది, తేలేదు నేను అందువల్ల. అయితే ఈరోజు ఈ విధముగా సాగిందనమాట. సింపుల్గా పొద్దున్నే లేచాం, తిన్నాం, వెళ్ళాం ఆకాశాన్ని ఇంటికి, సారీ జిమ్కి వెళ్ళాం. దాని తర్వాత ఆకాశాన్ని ఇంటికి వెళ్ళినా కొంతసేపు ఉన్నా, సాయంత్రం వచ్చా, నమాజ్ చదువుకున్నా, ఇఫ్తార్ రెడీ చేసా, తిన్నా. మళ్ళీ ఈరోజు మన బ్లాగ్లో అంత ప్రత్యేకత ఏం లేదనమాట, అంటే కొత్తతనం ఏం లేదు, నార్మల్ రొటీన్గా అయిపోయింది. రేపటి బ్లాగ్ అయితే మాత్రం మిస్ అవ్వకండి, చాలా ప్రత్యేకతలు ఉంటాయి అందులో. ముందుగానే చెప్పేస్తున్నాను అడ్వాన్స్గా, చాలా మంచి బ్లాగ్ వస్తుంది రేపు. ఈ బ్లాగ్ నచ్చినట్లయితే రేపటి బ్లాగ్ గురించి అయితే వెయిట్ చేయాల్సింది, అదైతే గ్యారంటీ. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, కొత్తదనం కనిపిస్తుంది రేపటి బ్లాగ్లో ఇన్షాల్లా, అదైతే మాత్రం గ్యారంటీ. ఈ రోజుకి బ్లాగ్ ఇంతే అనమాట. నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం రేపటి వండర్ఫుల్ బ్యూటిఫుల్ బ్లాగ్లో.